కరాటే ఫైట్ లో నేను ఛాంపియన్ అని, కుస్తీలో పట్లు నేర్పని దారాసింగ్ నాకు ఉత్తరాలు రాస్తూ ఉంటాడని, బ్రూస్లీకి లంగోటి ఎలా కట్టుకోవాలో నేర్పింది నేనేనని నా దగ్గర తెగ కోతలు కోసావు. పరంతు అక్కడికి వెళ్ళి ఆడపిల్ల చేత్తో చావు దెబ్బలు తిని ఎక్కడ పిచ్చి చూపులు చూస్తూ కూర్చున్నావు. వాడికి తగిలిన దెబ్బల కంటే మీ దెప్పి పొడుపు ఎక్కువగా ఉందే. మాతాశ్రీ పితాశ్రీ అన్న మాటలకు నేనేం బాధపడడం లేదు. అంటే ఊరుకున్నాను. పరంతు ఎందుకు ఊరుకున్నాను? ఏ దేశంలో అయితే ఆడది గౌరవించబడుతుందో ఆ దేశం సుభిక్షంగా ఉంటుంది అన్న ఓ పెద్ద ఆయన మాటలు గుర్తొచ్చి వెంటనే ఆగిపోయాను. బారుకి ఎందుకు వెళ్ళావురా కొడక అంటే, బార్లీ తాగడానికి రా జనక అన్నట్ట. ఇప్పుడు నాకు ఒక విషయం తెలిసి తీరాలి. నీకు పెళ్ళై శాంతం 20 రోజులు కూడా కాలేదు. అత్తారింటికి వెళ్లకుండా ఇక్కడే ఉన్నావు. ఏమిటిని అడిగితే నువ్వు నాన్న దాటేస్తున్నారు. బావని చూడాలని నాకు మాత్రం ఉండదా? రా వెళ్ళి చూద్దామంటే రానంటున్నావు. ఏమిటక్క, ఏమిటిదంతా? గొడవ ఏమైనా పడ్డారా? వచ్చి రాకుండానే అవన్నీ నీకు చెప్పి నీ మనసు కష్టపెట్టడం ఇష్టం లేకనే చెప్పలేదమ్మా. మంచి సంబంధం అనుకునే ఈ పెళ్లి చేశాం. కానీ ఏం జరిగిందో మీ అక్కనేడు. అక్క, ఏం జరిగిందో నువ్వే చెప్తావా, లేక మీ అత్తారింటికి వెళ్ళి నన్నే అడగమంటావా? వాళ్ళని అడిగితే న్యాయం వాళ్ళ వైపు ఉందని చెప్తారు. ఏం జరిగింది అనేది మాత్రం నువ్వు చెప్పు. న్యాయం ఎవరి వైపు ఉంది, తప్పు ఎవరు చేశారనే నిర్ణయం నేను తీసుకుంటాను. పెళ్ళి ఎంతో బాగా జరిగింది. ఎంతో సంతోషంగా ఆయనతో పాటు మొదటిసారి వాళ్ళ ఇంట్లో అడుగుపెట్టినప్పుడు ఆగు. తొలిసారిగా ఇంట్లో అడుగు పెడుతూ ఎడంకాలు పెట్టొస్తావే, బుద్ధి లేదు నీకు? ఓన్లే శోభ, చిన్నపిల్ల, ఏదో పొరపాటున. పొరపాటు ఏంటండి పొరపాటు? డిగ్రీలు చదవటాలు తెలుసు, ప్రేమించటాలు తెలుసు, ఇంట్లో ఎడంకాలు పెట్టి రాకూడదని తెలియదా? మా పుస్తకాలన్నీ ఇంగ్లీష్ లో రాసుంటాయి, ఇలాంటివి దాంట్లో రాయరు. నువ్వు నోరు మీరా పదా. చూడమ్మా, మా అరుణ తల్లి లేని పిల్ల. దానికి ఆ లోటు రాకుండా పెంచానే తప్ప ఇలాంటి విషయాలు చెప్పకపోవటం నా తప్పేనమ్మా. దయచేసి నా మొహం చూసేనే దాన్ని క్షమించండి. బావగారు, మీరు ఈ విషయాన్ని అంత సీరియస్ గా తీసుకోకండి. పదండి. ఏ గీత, ఏమిటి ఆ మొద్దు నిద్ర? రాత్రంతా మీ అబ్బాయి నిద్రపోనేలేదు అత్తయ్య. ఇంకాసేపు పడుకోనివ్వండి. ఈ మురిపాలు గారాబాలన్నీ నీ పుట్టింట్లో వదిలేసాయి. ఇక్కడ నువ్వు ఈ శోభాదేవి గారి కోడలివి. రేపటి నుంచి 6వ గంటకంతా లేచి ఇంటి పనులు చేయలేదు. జాగ్రత్త. కొత్త కోడలు గారు ఇంటి పనులన్నీ గాలికి వదిలేసి వీడియోలు చూస్తున్నారా? లేదమ్మా, నాలాగే తనకు కూడా సినిమాలు చూడటం అంటే చాలా ఇష్టం. అందుకని నేనే చూడమన్నాను. నువ్వు చూడమంటే మాత్రం పట్ట పగలు ఇంట్లో పనులన్నీ మానేసి వీడియో చూస్తూ కూర్చుంటుందా? అవతల ఆవుకు గడ్డెవరు వేస్తారు, పాలెవరు పితుకుతారు? పాలు పితకటం నాకు రాదత్తయ్య. ఏ, ఇంతకు మునుపు మొగుడుతో కాపురం చేయటం అలవాటు ఉందా? వెళ్ళు. నిన్ను పెళ్లి చేసుకున్నది రాత్రి 12 గంటల వరకు మా అమ్మకు పాత సేవ చేయడానికి కాదు. మీ అమ్మగారు నన్ను తీసుకెళ్లేటప్పుడు ఈ ముక్కేదో ఆవిడ దగ్గరే అనొచ్చుగా. ఏదో అలా వెళ్ళి ఇలా వస్తావు అనుకున్నాను. నువ్వు మా అమ్మ పాదాలకు బంకబంట్లు అతుకుపోతావు నాకేం తెలుసు. దాదా వచ్చే వచ్చి షర్ట్ ఎందుకు ఇప్పుతున్నారు? మూడొచ్చింది. అబ్బా, నాకు మూడు లేదు. నీకు మూడొచ్చేలా రిపేర్ చేసుకుంటా. మీరే రిపేర్ చేయనక్కర్లేదు. పగలంతా ఇంటి పని చేసి ఇప్పుడు వరకు మీ అమ్మగారు కాళ్ళు వచ్చేసరికి నాకు మూడు కాస్త పోయి వైరాగ్యం వచ్చేసింది. వస్తుందని నాకు తెలుసు. మా అమ్మ కావాలనే ఈ పనులన్నీ నీ చేత చేస్తుంది. నాకెప్పుడో కడుపు మండిందంటే బెగ్గర్స్ లో జారైపోతానంతే. అందుకే చెప్తున్నాను, నేను మా నాన్నగారితో మాట్లాడాను. ఆయన కొత్తగా ఫ్లాట్ కొన్నారండి. అయితే అది మనకే ఇచ్చేస్తారట. అంతేకాదు, ఒక కారు, ఒక డ్రైవరు, ఒక వంటవాడు, అవన్నీ ఆయనే ఏర్పాటు చేస్తామన్నారు. ఎందుకు? ఎందుకా? మనం వేరే కాపురం పెట్టడానికి. అప్పుడు నీకు మూడొస్తుందా? చెప్పండి. దుప్పట్లో దూరతాను, బల్లిలా అతుక్కుపోతానమ్మా. అబ్బా, అమ్మయ్యా, ఇందాక ఆవేశంలో రెచ్చిపోయి ఒప్పేసుకున్నాను. ఇప్పుడు ఆలోచించగా ఆలోచించగా చిన్న డౌట్. అమ్మయ్యేమంటుందో. చెప్పుతో కొడతానంటాను. ఏమే, పెళ్ళై పట్టుమని 10 రోజులు కూడా కాలేదు, అప్పుడే వేరింటి కాపురం గురించి ఆలోచిస్తున్నావా? అది కాదు అత్తయ్య. అదిగా శోభ, చిన్నపిల్ల పాప మీద తొందరపడి. క్షమించరాని తప్పు చేసిందని నేను అంటున్నాను. మీరేమంటారు? ఏమంటారని?
ఇది అంటాను. అదేమిటి నాన్న నువ్వు చేస్తున్నావు? చేయెత్తాల్సింది నేను. అదేమిట్రా? ఈ వేరింటి కాపురం ఐడియా అదేగా. నువ్వా? నీకింత ధైర్యం ఎప్పుడు వచ్చిందిరా? ఇప్పుడు నాకు మైనారిటీ తిరిగిపోయిందిగా. నాకు కావాల్సిన ఐడియాలన్నీ నేనే స్వయంగా ఆలోచించుకుంటున్నాను. నోర్మై, పెళ్ళయ్యేదాకా నీకు కావలసిన బట్టలు కూడా నన్నే ఎంచమనేవాడివి. ఇప్పుడు ఈ మహానగర మాయారాన్ని పెళ్ళాడగానే స్వతంత్రంగా ఆలోచించడం కూడా వచ్చిందా? మన కుటుంబాన్ని రెండుగా చీల్చాలని ప్రయత్నించినందుకు దీనికి శిక్షగా 6 నెలలు పుట్టింటికి పంపిస్తున్నాను. ఆ శిక్ష వేయడానికి ఆవిడెవరు అని నేను అడుగుతున్నాను. విడాకులకి పిటిషన్ పెట్టి నాన్న అల్లరి చేసి కోర్టులో వాళ్ళ పరువు తీపితే నా పేరు రాజశేఖరమే కాదు. అయ్యో నానా, ఇది చాలా చిన్న విషయం నానా. అక్కకి బావకి ఏదో గొడవ వచ్చి వాళ్ళిద్దరు కాపురం చేయకపోతే అది వేరే విషయం. ఆఫ్టర్ ఆల్ ఇది అత్తకి కోడలికి తగు. ఇది చాలా పాతకాలం తగు నానా. బావగారికి ఒక తమ్ముడు ఉన్నాడని చెప్పేదానివి కదా, ఆయన ఏం చేస్తుంటాడు? అతను మంచివాడే, కానీ ఆ ఇంట్లో జరిగే గొడవలేమీ పట్టించుకోకుండా ఎప్పుడు పాటలు పాడుతూ డాన్సులు చేస్తూ జీవితాన్ని సరదాగా గడిపేస్తూ ఉంటాడు. ఇంతమంది అమ్మాయిలు వెంటబడుతున్నారు కదా, ఏదో ఒక అమ్మాయిని చూసి ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చు కదా. ఒరే సన్నాసి, నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి చదువు సంచలు ఉండకూడదు, ఆస్తిపాస్తులు ఉండకూడదు. ఓ చక్కని అందమైన పల్లెటూరు పిల్లయితే చాలరా. అది మన కండిషన్. ఏంట్రా నీ కండిషన్? బోడి కండిషన్. అదే మన స్పెషాలిటీ. ఇప్పుడు నువ్వు చెప్పావు చూసావు, నా మీద పడే అమ్మాయిలందరూ వాళ్ళకి అందం ఉంటే క్యారెక్టర్ ఉండదు, క్యారెక్టర్ ఉంటే డబ్బు ఉండదు, అది ఉంటే ఇంకా చాలా ఉండవు. అందుకే మనకు అచ్చమైన పాలరాయి దొరికితే చాలరా. మనం అమరశిల్పి జక్కన్న టైప్ లో మనకు కావలసిన విధంగా మలుచుకోవచ్చు. అది నీలాంటి మట్టి పొరలకు అర్థం కాదు కనుక వెంటనే మనం బయలుదేరి మా ఊరు రంగాపురం వెళ్ళి పాలరాయి కోసం వెతుక్కుందాం. పిల్లల్ని పెళ్లి చేసుకుంటే ఏది ఎలా జరుగుతుందనేందుకు మా వదిలే పెద్ద ఎగ్జాంపుల్. ఇంతకీ నీ నిర్ణయం ఏంటో చెప్పరా? పల్లెటూరు పిల్లల్ని పెళ్లి చేసుకుంటే నాకు అనుకూలంగాను నీకు సానుకూలంగాను ఉంటుందని నా ఉద్దేశం. మాతాశ్రీ కైసా హై పితాశ్రీ? కైసా లేదు పైసా లేదురా. నీ నిర్ణయం నాకు నచ్చలేదు. చూడు మాతాశ్రీ, నువ్వు ఉండరా. వాడు చెప్పింది ఎలా ఉంది? నచ్చలేదని చెప్పానుగా. ఈ ఇంట్లో నా నిర్ణయానికి తిరుగులేదు. వాడు చెప్పింది చాలా చాలా బాగుందని నా అభిప్రాయం. ఇప్పుడేమంటారు? ఏమంటాను? సుప్రీంకోర్టు లాగా నువ్వు తీర్పిచ్చిన తర్వాత నువ్వు ఆ ఇంటికి చిన్న కోరలుగా వెళ్తానంటావు. మూర్ఖత్వం అనిపించుకుంటుందమ్మా. అవును ఝాన్సీ, 3 బారి నా జీవితాన్ని గురించి పచ్చగా ఉండాల్సిన నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకోవటం నాకు ఇష్టం లేదు. చూడక్క, నీ జీవితం బాగు చేయడానికి నా జీవితం నాశనం చేసుకుంటున్నానని మీరిద్దరు బాధపడుతున్నారు. నాకు ఆ కళ్యాణ చక్రవర్తి అన్ని విధాలా నచ్చాడు కాబట్టి నా పెళ్లి, నీ సమస్య పరిష్కారం రెండికి కలిపి ఓ నాటకం ఆడబోతున్నాను. నాటకమా? ఎస్, నాటకమే. ఆ కళ్యాణ చక్రవర్తి రంగాపురం వెళ్ళి అమాయకురాలైన ఓ పల్లెటూరు అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. సో నేను కూడా అదే రూట్ లో పల్లెటూరు అమ్మాయిలా పరిచయం అయి మిగతా నాటకం ఎలా నడిపిస్తానో మీరే చూద్దరు గాని. పేరంటాలు, బయట విశ్వనాథ్ గారు ఉంటారు, రమ్మని చెప్పు. ఇదే మా రంగాపురం గెస్ట్ హౌస్. మా పితాశ్రీ ఎప్పుడైనా గ్రామకన్య కోసం వచ్చినప్పుడు సరదాగా ఉండడం కోసం ఈ గెస్ట్ హౌస్ కట్టించుకున్నాడు అన్నమాట. నేను అదనుకుంటున్నాను గురు. అయినా ఈ వయసులో మీ నాన్న గ్రామ కన్యలేంటి చెప్పు. ఒరే ఫోల్, గ్రామ కన్య అంటే ఆడపిల్లని కాదురా, పరంతు పల్లెటూరు వ్యవహారాలు పనులు అని అర్థం. ఇంతకీ గెస్ట్ హౌస్ ఎలా ఉందిరా? బాగుందనా? జస్ట్ ఎబో యావరేజ్ గురు. ఈ ట్రాక్టర్ సౌండ్లు అవి సింప్లీ నాన్సెన్స్ గురు. ఓరి వెధవా, ఆ నాన్సెన్స్ లేకపోతే మన కడుపుకు ఫుడ్ లేదురా. నాకు కావలసిన కన్య వేట కోసం ఇప్పుడే బయలుదేరతా. అదే వద్దు. ప్రతి దానికి ఓ పద్ధతి ఉంటుంది. అది రేపటి నుంచి స్టార్ట్ చేద్దాం. ప్రస్తుతం ఆకలేస్తుంది గురు. ఒరేయ్, వీడు మనకు ఫ్రెండ్ గా ఉండడం కన్నా ఆల్ ఇండియా అడుక్కు తినే సంఘానికి ప్రెసిడెంట్ గా ఉండడం కరెక్ట్. సరిగ్గా నేను అదే అనుకున్నాను గురు. అనుకున్నావా? అనుకున్నా. బొచ్చిన వేస్తా పద. బొచ్చా బొమ్మిడే.